హలో, వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. ఇవాళ నేను ఒక రోటి పచ్చడి చేస్తున్నాను. మెంతి కూర రోటి పచ్చడి అండి. దీనికి కావాల్సిన మెంతి కూర నేను ఇట్లా ఏరి కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి చూసింది, పచ్చిమిరపకాయలు, చింతపండు నేను వేడి నీళ్ళలో క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. వేడి నీళ్ళతో నానబెట్టుకుంటే చట్నీ కొంచెం మనకు మిగిలిపోయినా ఖరాబ్ అవ్వదు. దీంట్లోకి నువ్వులు వేస్తున్నాను, నేను నువ్వులు వేసి చేసుకుంటున్నా. కొన్ని వెల్లుల్లి, తాలింపులోకి కరివేపాకు, కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి. నేను వేసేటప్పుడు ఎంత వేస్తానో చూపిస్తాను మీకు. ఇప్పుడు పచ్చిమిర్చి వేయించుకుందాము. మెంతి కూర పచ్చిమిర్చి ఆయిల్ వేసి వేయించుకుందాం. కొంచెం ఆయిల్ వేస్తున్నాం. ఇదిగోండి ఆయిల్ వేసిన పచ్చిమిర్చి వేసుకుందాం ఫస్ట్. మూత పెట్టి వేయించుకుందాం. మూత పెట్టి జీలకర్ర వేసుకుందాం. కొంచెము ఒక పావు తీసుకొని మూత పెట్టకపోతే చిలుకది. ఇవన్నీ మిరపకాయలు వేగిపోయినాయి. ఇప్పుడు దీంట్లోనే మెంతి కూర వేసేసుకుందాం. మనం కలిపి పెట్టుకున్నాం కదా. ఫస్ట్ మూత పెట్టేస్తా. కొద్దిగా ఒక 2 నిమిషాలు అయితే మగ్గిపోతుంది. మంచిగా మగ్గిపోయింది. మెంతి కూర షుగర్ వాళ్ళకైతే చాలా మంచిది అంటారు. చూసిందే. ఇప్పుడు ఇది స్టవ్ బంద్ చేస్తున్నాను నేను. స్టవ్ ఆపేసి ఇందులో తీసేసుకున్నాను. ఈ బౌల్లో తీసేసుకుంటాం. ఇది చల్లగా అయిపోయినాక మనం అన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోండి ఫస్ట్ ఈ నువ్వులు గ్రైండ్ చేసుకుందాము. ఇది పొడి చేసుకొని వద్దాం. ఇది పొడి అయిపోయింది. ఇందులో పచ్చిమిర్చి అవి వేసేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు ఈ మెంతి కూర పచ్చిమిర్చి ఇందులో వేసేసుకుందాం. సరిపడినంత సాల్ట్ వేసేసుకుందాము. చింతపండు కదా కొంచెం పడుతుంది బాగానే. నేనైతే 2 స్పూన్లు 2 టీ స్పూన్లు వేసేసుకున్నా. కొంచెం పసుపు వేసుకుందాము. ఇప్పుడు ఈ చింతపండు కూడా ఇందులో వేసేసుకుందాము. వేడి నీళ్ళు వేసి నానబెట్టుకున్నాం కదా. దీంట్లో వెల్లుల్లి ఒక 5-6 వేస్తున్నా. కొంచెం బెల్లము. ఇది ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. కొందరు ఎక్కువ తీపి ఇష్టపడతారు, కొందరు పడరు. కొంచెం వేసుకోవాలి. ఇంత చిన్నగడ్డ వేసాను కట్ చేసి. ఇది ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. కొంచెం మెంతి పిండి, జీలకర్ర మెంతుల పిండి కొద్దిగా ఒక పావు టీ స్పూను. అది చూసిండ్రు మనకు గ్రైండ్ అయిపోయింది. ఇది బౌల్లోకి తీసేసుకుందాం. దీంట్లో తాలింపు చేసుకుందాం మనం. ఇదిగోండి తాలింపు రెడీ అయిపోయింది. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం శనగపప్పు, మినపప్పు, కరివేపాకు. అంతేనండి. తాలింపు పచ్చడి వేసుకుందాం. పచ్చడిలో ఇదిగోనండి మన మెంతి కూర చింతపండు చట్నీ వేసి చేసుకున్నది. ఇది హెల్త్కి చాలా మంచిది. షుగర్ వాళ్ళకైతే చాలా మంచిది అంటారు మెంతి కూర. ఇప్పుడు మనకు సీజన్లో చాలా బాగా వస్తుంది కాబట్టి ఇప్పుడే చేసుకొని
ఎక్కువ ఎక్కువ వాడచ్చు మెంతి. ఇదిగోండి, నేను టేస్ట్ చూస్తాను ఇప్పుడు. ఇది రైస్లోకి కానీ టిఫిన్లలోకి చాలా బాగుంటుందండి. దోశ కానీ చపాతీ రైస్ దానికి. కొంచెం సాల్ట్ పట్టేట్టుగా ఉంది, బాగుందండి. మెంతి కూర టేస్ట్ మాత్రం సూపర్గా తెలుస్తుంది మనకు. అది మెయిన్ ఇంగ్రీడియంట్ కదా, చాలా బాగుంది. మీరు కూడా చూడండి, చెయ్యండి. నేను తర్వాత కలుపుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.